దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన నా స్నేహితులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దావీదు గారు అబ్షాలోము విషయంలో ఎంతగా ఓర్చుకున్నాడో ఈరోజు మాట్లాడుకుందాము. యోవాబు చేసిన పని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈరోజు ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ యొక్క మాటలు వివరించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు మీరు అనుగ్రహించండి. వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా మీరు చేయమని ఈ చిన్న మాటలు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కీర్తనలు 3వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూసినట్లయితే, ఈ కీర్తన అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోతున్నప్పుడు దావీదు గారు రాసిన కీర్తన. ఎవరైనా సరే సంతోషంలో ఉన్నప్పుడు రాస్తారు, ఆనందంలో ఉన్నప్పుడు రాస్తారు, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, ఆదాయం పెరిగినప్పుడు, ఇంకా ఏదైనా సంతోషకరమైన పరిస్థితుల్లో రాస్తారు. కానీ ఇంతటి శ్రమలో సొంత కుమారుడే తండ్రిని కని పెంచి పెద్ద చేసిన తండ్రిని ఒక సొంత కుమారుడు ద్వేషిస్తూ పగపట్టి అతన్ని చంపాలని అతని మీద తిరుగుబాటు చేస్తున్న సమయంలో దావీదు గారు ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు అనమాట. ఆ యొక్క కీర్తనలో కొంత బాధతో రాసినప్పటికీ మరలా దేవుని మీద ఆధారపడి దేవుని మీదే ఆయన ఆశ్రయంగా కలిగి, దేవా నీవే నాకు ఆధారమని మాట్లాడుతున్నాడు అనమాట. అయితే ఈ యొక్క కీర్తనలో చూద్దాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. దావీదు గారు ఎంతో దుఃఖంలో ఉండి ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు అనమాట. ఆ యొక్క బాధలో కూడా దేవునికి విధేయత చూపించిన వాడు ఈ దావీదు గారు. దావీదు గారు ఒక రాజుగా ఉన్నాడనమాట. రాజుగా ఉన్నప్పుడు దావీదు గారు యుద్ధంలో బహు ప్రవీణుడు, యుద్ధంలో బాగా యుద్ధము చేయగలిగిన నేర్పరి. అతి చిన్న వయసులోనే అతి ఆ యొక్క ఫిలిస్తీయుడైన ఆ యొక్క గొలియాతును హతమార్చిన ఈ యొక్క యుద్ధ వీరుడైన దావీదు గారు తన సొంత కుమారుని విషయంలో ఎందుకు దేవుని యొద్దను అబ్షాలోము యొద్ద నుండి పారిపోతూ దేవునికి మొరపెడుతున్నాడంటే, ఎందుకంటే అబ్షాలోముని చంపలేక కాదు, తన సొంత కుమారుడని అతని మీద ప్రేమతో ఓర్చుకుంటున్నాడు అనమాట. అతని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు అనమాట. అతని నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దావీదు మహారాజు ఒక రాజుగా ఉన్నాడు. అతన్ని కానీ అతన్ని చంపితే, అతను లేకుండా చేస్తే ఆ యొక్క రాజు పదవిని ఈ యొక్క అబ్షాలోము తను పొందుకోవచ్చని ఈ యొక్క రాజైన దావీదు గారిని చంపాలని వెంటాడుతున్నాడనమాట. వెంటాడుతున్నప్పుడు దావీదు గారి దగ్గర అహీతోపెలేతు అను ఒక మంత్రి ఉండేవాడు అనమాట. ఆ యొక్క మంత్రి దావీదు కింద మంచిగానే చేశాడు. అయితే ఈ యొక్క అబ్షాలోము ఎలాగైనా సరే దావీదు గారిని చంపేస్తాడు, అప్పుడు రాజుగా అబ్షాలోమే ఉంటాడు అని ఈ యొక్క అహీతోపెలేతు ఈ యొక్క దావీదు గారికి విరోధంగా అబ్షాలోము దగ్గరికి వెళ్ళి అతన్ని ఉసుగొలుపుతాడనమాట. దావీదు గారి మీద ఉసుగొలిపి అతన్ని ఇంకనూ కూడా దావీదు గారిని ఇంకా పగబట్టి ఇంకా వెంటాడి అతన్ని చంపాలన్నట్టుగా ఈ యొక్క అహీతోపెలేతు అతని మీదకి ఈ యొక్క అబ్షాలోముని పంపిస్తాడనమాట. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాల్లో చూసినట్లయితే రాజైన దావీదు గారు అహీతోపెలేమునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు షిమి అను ఒకడు దావీదు వెనకాల నడుచుచు దావీదును రాజైన దావీదును శపిస్తున్నాడు అనమాట. జనులందరూ బలాఢ్యులందరూ దావీదుకి ఇరుపక్కల ఉన్నప్పుడు షిమి దావీదు మీదకి రాళ్ళు రువ్వుచూ వస్తున్నాడు. ఈ షిమి రాజైన దావీదుని నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో,
చీపో అని ఈ యొక్క షిమి రాజైన దావీదు గారిని దూషిస్తూ శపిస్తూ రాళ్ళు రువ్వుచు మరి అతని మీదకి వస్తున్నాడు అనమాట. అప్పుడు సెరియా కుమారుడైన అభిషై షిమిని, ఈ చచ్చిన కుక్క వంటి వాడైన ఈ యొక్క షిమి రాజు అయిన నిన్ను శపించనేలా అని మరి ఈ యొక్క అభిషై ఈ యొక్క సెరియా కుమారుడైన అభిషై మాట్లాడతాడనమాట. నీ చిత్తమైతే వానిని చెరబోయి తల ఛేదించి మరి తీసుకువస్తాను అని ఈ యొక్క అభిషై మాట్లాడతాడనమాట. అప్పుడు మరి రాజు అయిన దావీదు గారు అంటాడు, వాణ్ణి శపించనీయుడి. దేవుడు ఒకవేళ వానికి మరి శపించమని ఆక్షేపణ చేయమని సెలవిచ్చినడలా ఆపడానికి మనం ఎవరమి అని మరి అభిషేక్తో మరి సేవకులందరితో మరి పలుకుతాడనమాట. నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణాలని తీజూచుచుండగా మరి ఈ యొక్క షిమి మరి అతను మాట్లాడడంలో అతను మరి చేయడంలో ఆశ్చర్యం ఏముంది అని దావీదు గారు అంటాడనమాట. అప్పుడు దావీదు గారు మరి వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క షిమి అతనికి ఎదురుగా పోవచ్చు దావీదు గారి మీదకే రాళ్ళు రువ్వుచు విసురుచు మరి దుమ్మంతా ఎత్తి ఎగరగొట్టుచున్నాడు అనమాట. మరి దావీదు గారి మీద దుమ్మెత్తి మరి పోస్తున్నాడు అనమాట. మరి అబషాలోము అహీతోపెలెతో కలిసి రాజైన దావీదు గారికి విరోధంగా మరి దేవుని యొద్ద మరి విచారణ చేయకుండానే ఉంటూ మరి అబషాలోము దావీదు గారిని చంపాలని అతని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని మరి చూస్తున్నాడు అనమాట. అప్పుడు మరి ఆ యొక్క దావీదు గారికి విరోధంగా ఉండాలని దావీదు గారి యొక్క ఉపపత్నుల దగ్గరకు కూడా ఈ యొక్క అబషాలోము వెళతాడనమాట. వెళ్ళి మరి దావీదు గారిని మరి ఇంకా తేలిక చేయాలని అవమానపరచాలని ఈ యొక్క అబషాలోము చూస్తాడనమాట. అయితే దావీదు గారు యుద్ధ ప్రవీణుడు, మరి తెలిసింది కదా, మరి ఆయన ఎంతమందినైనా చంపగల మరి సమర్థుడు. కానీ ఈ యొక్క అబషాలోము సొంత కుమారుడని తన విషయంలో ఓర్పుతో మరి ఉంటున్నాడు అనమాట. మరి 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్లయితే మరి రాజైన దావీదు గారు జనుల మీద సహస్రాధిపతులను శతాధిపతులను మరి నిర్ణయించి 3 భాగాలుగా మరి చేసి యోవాబును అభిషైని ఇత్తీని వారి మీదుగా నియమించి మరి వారితో రాజైన దావీదు గారు మరి నా నిమిత్తము యవనుడైన అబషాలోము మీద దయ చూపించమని ఈ ముగ్గురిని వేడుకుంటున్నాడు అనమాట. తండ్రి ప్రేమ మరి ఇక్కడ కనపరుస్తున్నాడు అనమాట. అంతగా హింసించిన, అంతగా చంపాలని చూసిన, మరి అంతగా అవమానపరచినా కూడా మరి దావీదు గారు మరి ఓర్పుతో అబషాలోమును క్షమిస్తూ మరి ఇశ్రాయేలీయుల మీద మరి దావీదు గారు సేవకుల యుద్ధం జరుపుతున్నప్పుడు ఆ యొక్క దావీదు గారు మరి అబషాలోము గురించి మరి వేడుకుంటాడనమాట. అప్పుడు ఎఫ్రాయిము వనములో మరి యుద్ధము జరుగుతున్నప్పుడు దావీదు సేవకులకు మరి ఇశ్రాయేలీలకు మరి యుద్ధం జరుగుతున్నప్పుడు అప్పుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలీలు 20,000 మంది చనిపోయారనమాట. మరి కత్తివాత చనిపోయిన వాళ్ళకన్నా అడవిలో చిక్కుకొని మరి చనిపోయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అబషాలోము మరి కంచెర గాడిద మీద ఎక్కి మరి పోవచ్చు మరి దావీదు సేవకులకు ఎదురవుతాడనమాట. అప్పుడు ఆ యొక్క కంచెర గాడిద గొప్ప మస్తకి వృక్షం కిందకి మరి వెళ్ళినప్పుడు ఆ యొక్క తల ఆ యొక్క చెట్టు కొమ్మల్లోకి ఇరుక్కుపోతుందన్నమాట. ఇరుక్కుపోయినప్పుడు ఆ యొక్క మరి ఇరుక్కుపోయినప్పుడు కింద ఉన్న కంచెర గాడిద మరి సాగి ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబషాలోము ఆకాశమునకు భూమికి మరి మధ్యలో వేలాడుతూ ఉంటాడనమాట. మరి వేలాడుతూ ఉన్నప్పుడు ఒకడు చూసి మరి వెంటనే వెళ్ళి యోవాబుకి చెప్తాడనమాట. మరి యోవాబు చెప్పినప్పుడు యోవాబు అంటాడు, ఆ యొక్క అబషాలోమును చంపినట్లయితే నీకు 10 తులముల వెండి ఒక నడుకట్టు ఇచ్చేవాడిని, మరి నువ్వెందుకు చంపి రాలేదు? నువ్వు చంపి వచ్చినట్లయితే నీకు బహుమానంగా ఇచ్చేవాడని అని యోవాబు అంటాడనమాట. అప్పుడు ఆ యొక్క సేవకుడు అంటాడు కదా, దావీదు గారు మరి నీకును మరి అభిషేక్కి ఇత్తీమికి చెప్పడం నేను విన్నాను. యవనుడైన అబషాలోముని ఏమీ చెయ్యవద్దని, ఆ మాటకి విరోధముగా రాజైన దావీదుకి విరోధంగా నేను ఈ యొక్క అబషాలోముని నేను చంపలేను అని మరి ఆ యొక్క సేవకుడు అంటాడనమాట. అప్పుడు యోవాబు నువ్వు చంపకపోతే ఏమి, ఆడేమైనా బ్రతుకుతాడా అని యోవాబు మరి 3 బాణాలు తీసుకొని
ఆ యొక్క మరి అబ్షాలోముని వెళ్ళి మరి గుండెకి గురిపెట్టి అబ్షాలోముని చంపేస్తాడనమాట. చంపేసినప్పుడు ఈ విషయము మరి అహీమయస్కు మరి షిమీకి తెలిసినప్పుడు ఈ యొక్క అహీమయస్సు మరి దావీదు గారి దగ్గరికి వెళ్ళి, నీ విషయంలో నిన్ను మరి వేధించిన నీ శత్రువులను దేవుడు న్యాయం చేసి నీ శత్రువులను ఆయన హతము చేశాడని ఆ యొక్క అహీమయస్సు మరి దావీదు గారి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మరి దావీదు గారు అంటాడు, యవనుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని దావీదు గారు అంటాడనమాట. అంతలోకి మరలా కూషి వచ్చి, మరి దేవుడు నీ శత్రువులనందరినీ ఆయన హతము చేశాడు, నీ పక్షాన ఆయన మరి ఆ శత్రువులని హతము చేశాడు అని అన్నప్పుడు మరలా దావీదు గారు మరి యవనుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని మాట్లాడతాడనమాట. మరి మాట్లాడినప్పుడు ఆ యొక్క కూషి అంటాడు, మరి నీ శత్రువులనందరినీ ఆ యొక్క మరి బాలుడను చేసినట్లే చేయునుగాక అని అన్నప్పుడు దావీదు గారు మరి ఇక కుంగిపోయి మరి ఏడ్చుచు మరి దుఃఖించుచు మరి అక్కడ నుండి మరి వెళ్ళిపోయి మరి పైకి వెళ్ళిపోయి ఆ యొక్క అబ్షాలోము గురించి, నా కుమారుడా అబ్షాలోమా, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నీకు బదులుగా నేను మరణించినా బాగుండేది అని ఆ యొక్క గుండెలు బాదుకుంటూ మరి ఎంతో దుఃఖిస్తూ ఏడుస్తాడనమాట. మరి ఈ యొక్క మరి అబ్షాలోము ఎంతగా తిరుగుబాటు చేసినప్పటికీ మరి ఈ యొక్క దావీదు గారు ఎంతో ఓర్పుతో తన కుమారుని విషయంలో మరి ఎంతో ఓర్చుకున్నాడు అనమాట. మరి ఎంత శత్రువుగా మరి ఆ యొక్క తండ్రిని మరి ఎంతగా మరి సాధించినప్పటికీ, అతన్ని చంపాలని చూసినప్పటికీ, అతని యొక్క సింహాసనం అతను దాని మీద కూర్చోవాలని రాజైన మరి దావీదు గారిని ఎన్ని శోధనలకి గురి చేసినా, ఎంతగా తరిమినా కూడా మరి తండ్రిగా దావీదు గారు అబ్షాలోముని క్షమిస్తూనే వచ్చాడనమాట. అలాగే మరి మన ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా మనము శత్రువులుగా ఆయనని శత్రువులుగా మనము ఆయన్ని ఇంకనూ మరి ఆయన్ను మరి ఎన్నో మరి శోధనకు గురి చేస్తున్నప్పటికీ, మరి ఆయన్ని ఎంతగానో మరి సాధిస్తున్నప్పటికీ మనం శత్రువులుగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు అనమాట. మరి ఆ శత్రువులుగా మరి ఆయన సిలువ వేసినప్పుడు ఆయన మన పక్షాన వేడుకుంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకుంటున్నాడు. అక్కడికి మరి దావీదు గారు మరి అబ్షాలోము చేసిన వాటన్నిటికీ మరి క్షమించి మరి అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని, మరి నా కుమారుడు అబ్షాలోమా, నీకు బదులుగా నేను మరణించిన ఎంత బాగుండేది అని ఏ విధంగా మరి ఆ యొక్క దావీదు గారు ఏడ్చాడో, అదేవిధంగా యేసుప్రభు వారు కూడా మరి మనందరి దోషాలను ఆయన మీద వేసుకుని మనందరి పాపముల నిమిత్తము ఆయన ఆ యొక్క 3 మేకుల ఆధారముతో ఆ యొక్క సిలువలు ఆయన మరణించిన దేవుడు. మరి ఆయన ఎంతగానో క్షమించిన దేవుడు, ఎంతగానో ప్రేమించిన దేవుడు, మరి జాలి చూపించిన దేవుడు. మరి ఆఖరి రక్తపు మరి ఆయన దారిపోయే వరకు కూడా మనుషులందరినీ ఆయన ప్రేమిస్తూ క్షమిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా ఆయన నోరు తెరవని దేవుడు, మౌనంగా వహించిన దేవుడు. మరి గొర్రెపిల్ల మరి వదకు తేయబడినప్పుడు ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా సమస్తమును ఆయన భరించిన దేవుడు. ఇక్కడ మరి తండ్రి ప్రేమ కనిపిస్తుంది. యేసు ప్రభువారు మరి మానవుల పట్ల ఆయన చూపిన ప్రేమ మరి కనిపిస్తుంది అనమాట. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ కటాక్షము, కృప, దయగలని హస్తము ఇక్కడ మరి మనకి కనిపిస్తుంది అనమాట. మరి ఈ యొక్క మరి సాయంత్రకాల సమయంలో నా ప్రియ స్నేహితులారా, ఇంకను మరి ఆయనకు దూరంగా ఉన్నట్లయితే, ఇంకను మరి అబ్షాలోము ఏ విధంగా దావీదు గారిని మరి ఏ విధంగా మరి తిరుగుబాటు చేశారో, ఇంకను ఆయన మీద తిరుగుబాటు చేసిన ఎడల ఇప్పుడైనను ఈ క్షణమైనను మరి ఆ యొక్క దేవుని యొద్దకు మరి వచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ప్రతి ఒక్కరిని ఆయన క్షమించే దేవుడు కాబట్టి, ఆయన చేరదీసే దేవుడు కాబట్టి ఇప్పుడైనను తండ్రి యొద్దకు చేరిన ఎడల ఆయన ప్రేమతో దగ్గరకు తీసుకునే దేవుడు. ఇప్పుడైనను మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుని ఆయన బిడ్డలుగా చేర్చబడదాము. ఆయన కుమారులుగా, ఆయన సొత్తుగా, ఆయన జనముగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మరి మనము
బ్రతుకుటకు మనము ఇష్టపడదాము. దేవుడు ఈ యొక్క కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయునుగాక. ఆమేన్.